అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. మహిళా ఆరోగ్యంలో విప్లవం సృష్టించిన ఘనత వారిది. ఒకే సర్జరీలో ఫర్ ఎగ్జాంపుల్ 80 ఫైబ్రాయిడ్స్ తీసేసి ప్రపంచ రికార్డ్ సృష్టించి భారతీయ వైద్య శక్తి ఏమిటో నిరూపించారు వారు. వైద్యం కేవలం వృత్తి కాదు, మహిళల ఆరోగ్యం నా మిషన్ అని నమ్మారు కాబట్టే ఇవాళ పద్మశ్రీ పురస్కార గ్రహీతగా మనందరికీ గర్వకారణంగా నిలిచారు ప్రముఖ ఆబ్స్టెట్రిషియన్, లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ గైనకాలజిస్ట్ డాక్టర్ మంజుల అనగాని గారు. వారితో మాట్లాడబోతున్నాం. ఇట్స్ అ గ్రేట్ ఆనర్ ఫర్ సుమన్ టీవీ. వెల్కమ్ డాక్టర్ మంజుల అనగాని. నమస్తే. నమస్తే. మీ గురించి చాలా విషయాలు అందరికీ తెలుసు. మీరు నడుపుతున్న ఫౌండేషన్ గురించి కూడా తెలుసు. ఎంత సేవ తత్పరతతో మీరు ముందుకెళ్తున్నారని. మీరు వైద్య రంగం ఎంచుకోవడానికి, అలాగే గైనకాలజీ ఎంచుకోవడానికి మూల కారణం? ఐ థింక్ ఇట్లాంటి క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ అందరికీ. ఎందుకంటే మనం అర్థం చేసుకోవాలి ఎందుకు ఈ ప్రొఫెషన్ తీసుకుంటున్నాము అనేది. నాకు మూల కారణం ఏంటంటే ఇంక్విజిటివ్నెస్, క్యూరియాసిటీ టు నో థింగ్స్, క్యూరియాసిటీ టు మనం ఇలా మాట్లాడగలుగుతున్నాము అంటే అంటే ఆలోచిస్తాం ఫస్ట్ ఇది ఇలా మాట్లాడాలి, దెన్ ఇట్ ఈస్ గెటింగ్ ట్రాన్స్లేటెడ్, మన నోట్లోంచి ఆ శబ్దం వస్తుంది. సో ఎలా వస్తుంది ఏంటి అంటే అది తెలుసుకోవాలి అంటే సైన్స్ ఈజ్ ద ఓన్లీ వే అండ్ మెడిసిన్ ఈజ్ ద ఓన్లీ వే. దెన్ యాజ్ వి గో అరౌండ్ వి సీ పీపుల్ అనమాట, రోడ్ పక్కన ఎవరైతే ఇంజురీస్తో పాత రోజుల్లో బాగా అదొక మేబీ ఇట్ ఈస్, ఇప్పుడు ఆలోచిస్తే అదంతా డ్రామా అనిపిస్తుంది. కింద పడిపోయి కొట్టుకున్నట్టు చేసేసి దెన్ అందరూ వచ్చి నీళ్లు పోసేసి దట్ వాజ్ ఆల్ ఎపిలెప్సీ డ్రామా ఉండేది. బట్ మనం చిన్నగా ఉన్నప్పుడు మనకి తెలియదు. సో వీ రియల్లీ థింక్ ఇట్ ఈస్ రియల్ అని. సో అయ్యో వీళ్ళందరినీ మనం బాగు చేయాలి అనే ఒక ఇది ఉంటుంది. అండ్ చైల్డ్హుడ్లో లాట్ ఆఫ్ ఇన్నసెన్స్ విల్ బి దేర్ వేర్ వీ లుక్ ఎట్ అందరినీ రోడ్డు పక్కన దెబ్బలు తగిలి అడుక్కునే వాళ్ళు ఉంటే అయ్యో వీళ్ళకి ట్రీట్మెంట్ చేసి ఇలా అడుక్కునే అవకాశం ఉండదు కదా, చెయ్యరు కదా. అప్పటికి మనకి అది వాళ్ళ వ్యాపారత్వం మనకు తెలియదు. ఆ టైంలో మనకి ఏంటంటే అయ్యో వాళ్ళకి దెబ్బలు తగిలాయి, వాటిని బాగు చేయాలి. సో ఇలాగా అనుకుంటూ వెళ్ళేదాన్ని. సో అలా చూసుకుంటూ ఉన్నప్పుడంతా మెడిసిన్లో జాయిన్ అయినప్పుడు ఎనాటమీ ఇష్టం ఉంటే, అంటే ఏది ఎక్కడ ఆర్గన్ ఉంది అని వచ్చాక అది డెఫినెట్గా సర్జికల్ సైడ్కి మనకి ఇన్నేట్ ఎబిలిటీ ఉంటుంది. అంటే పైన గాడ్, ఇప్పుడు సంగీతం పాడే వాళ్ళకి దట్ ఈస్ గాడ్స్ గిఫ్ట్, ప్రతి ఆర్ట్ ఒక గాడ్స్ గిఫ్ట్. అట్లాగే ఎనాటమీ నచ్చితే మనకి సర్జికల్ సైడ్ వెళ్ళటం అనేది మనకి ఇన్నేట్గా ఉండే ఎబిలిటీ. అంటే అదే మనం తీసుకుంటే ఆ టైపు మన శక్తిని, సామర్థ్యాన్ని అంతా మనం ప్రస్ఫుటం చేసుకోవచ్చు. సో సర్జికల్ సైడ్ అండ్ దెన్ చాలా ఇంట్రెస్ట్. బై ద టైమ్ హౌస్ సర్జెన్సీలోనే చాలా సర్జరీస్ ఆల్రెడీ సింగిల్ హ్యాండెడ్గా కూడా చేస్తున్నాను అనమాట అప్పుడు. సో అందరూ మనం సర్జన్ అవుతాం అనుకుంటాం. కానీ మనకి ఇంకొకటి అర్థం చేసుకోవాలి, సర్కమ్స్టాన్సెస్ అర్థం చేసుకోవాలి. మనం ఏదైనా అవ్వాలి అంటే, నేను ఇదే అయిపోతాను, నేను వెళ్ళిపోయి నేను ఆకాశంలో నేను మార్స్ వెళ్ళిపోతాను అంటే అది అందరికీ కుదరదు. ఎలాన్ మస్కే ఇంకా తయారు చేస్తూనే ఉన్నాడు, లేదు నేను అదే చేసుకుంటాను అంటే ఎందుకు పనికి రాకుండా పోతాం. సో అట్లాగే నేను సర్జన్ అవుతానని చుట్టూ చూసినప్పుడు ఆ రోజుల్లో women surgeons were very few too when I was seeing around, and they were just jobless. ఎందుకంటే పేషెంట్స్కి ఇప్పుడున్న పేషెంట్స్ లాగా లేదు. వాళ్ళకి సర్జన్ అంటే మగ మనిషి అనే ఒక ఐడియా. సో గైనకాలజిస్ట్ అంటే మళ్ళీ లేడీ, కానీ గైనకాలజిస్ట్ కూడా సర్జరీస్ చేస్తారు అనే ఆ డిఫరెన్సియేషన్ వాళ్ళకి ఉండేది కాదు. అవును. సో వెన్ వి సే మనకి ఎంత గొప్ప సర్జన్ అయినా మన దగ్గర పేషెంట్ లేకపోతే ఏం చేస్తాం మనం? ఎంత పదును కొట్టకపోతే ఆ చాకు కూడా అది మొద్దు బారిపోతుంది. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ బీయింగ్ ఏ సర్జన్? సో పక్కకు చుట్టూ చూస్తే గైనకాలజిస్ట్కి మనకి 50% మంది మనకి వరల్డ్లో ఉమెన్ ఉంటారు. అండ్ అందరికీ దే విల్ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్ అదర్ రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ టిల్ ద డెత్. అండ్ దానికి ఎవరి దగ్గరికి వెళ్తారు? దీనికి. అండ్ దెన్ అనదర్ థింగ్ వి సా ఇస్ ఆ టైంలో రెండు సర్జరీస్ ప్రస్ఫుటంగా జరిగేవి, హిస్టెక్టమీ అండ్ సిజేరియన్. నార్మల్ డెలివరీలు పక్కన పెడితే, అండ్ అవన్నీ ఓపెన్ టెక్నిక్స్లో జరిగాయి. అండ్ ఓపెన్ టెక్నిక్స్లో జరిగినప్పుడు కాంప్లికేషన్ రేట్స్ ఎక్కువ అయిపోయేది. ఒకటి కాంప్లికేషన్ రేట్స్, సెకండ్ అందరూ పెద్ద ఆపరేషన్ జరుగుతుంది అని ఊరి నుంచి చుట్టాలు రావటం, ఉండటం, ఉద్యోగాలు మానుకుని 6 వారాలు కూర్చోవటం, కదలకుండా ఉండటం, రెస్ట్, దాంతో ఉండే కాంప్లికేషన్స్, తినేసి కూర్చుని లావ్ అయిపోవడాలు, చాలా కాంప్లికేషన్స్ ఉండేవి. సో అది అలా ఉండకూడదు అంటే మనకి అనాదిగా ఒక ఇది వెళ్ళిపోతుంది. అంటే ఇదే రిచువల్, తినేసి కూర్చోవాలి, ఆపరేషన్ వాళ్ళు కదలకూడదు, ఇలాంటివన్నీ వాటిని బ్రేక్ చేయడం చాలా కష్టం, మిత్స్ని. సో దట్ ఈస్ వేర్ ఐ సాట్ ఎస్ వీ హ్యావ్ టు బ్రేక్ దిస్, గెట్ ఇన్ టు ఎ ఫీల్డ్ వేర్ మోర్ పేషెంట్స్ కమ్, దెన్ స్టార్ట్ సమ్ సర్జరీస్, సర్జికల్ టెక్నిక్స్ వేర్ మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీస్ క్యాన్ బీ టోల్డ్. అంటే పొద్దున్న చేసి సాయంత్రం చేసేసుకుని వెళ్ళిపోవటం, ఎవరి పని వాళ్ళు నెక్స్ట్ డే కల్లా చేసుకోవటం, ఉద్యోగాల్లో వెంటనే జాయిన్ అయిపోవటం. సో ఫైనాన్షియల్ లాస్ ఉండదు, ఫ్యామిలీని మనం వేరే వాళ్ళని బతిమాలుకుని మనకి హెల్ప్కి రమ్మని అనాల్సిన అవసరం ఉండదు.
ప్లస్ యూట్రస్ ప్రతిదానికి తీయాల్సిన అవసరం ఉండదు. సో ఊరికే యూట్రస్లు తీయించుకుని దాంతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ దే యూస్ టు హ్యావ్ అండ్ సఫర్. ఇట్ ఈస్ నార్మలే. 40 ఏళ్ళు అవ్వగానే ఇది నార్మలే, ఇది యూరినరీ ప్రాబ్లం, అది నార్మలే, అన్ని నార్మలైజ్ చేయటం అనేది ఒక వనితకి చాలా అలవాటు అయిపోయింది ఆ రోజుల్లో. సో దాన్ని చేంజ్ చేయాలి అంటే మనకి అవేర్నెస్ పెంచాలి. అవును. అదే టైంలో మనకి ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ని అందుబాటులోకి తేవాలి. రెండు ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ వచ్చిన తర్వాత పేషెంట్లు వచ్చి చేసుకునేటట్టు కూడా చేయగలగాలి. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అప్పుడు మనకి ఏంటి, పేషెంట్స్ని మార్చాలి, వాళ్ళ ఆలోచన దృక్పథాన్ని మార్చాలి, మన చుట్టూ ఉన్న వేరే డాక్టర్స్ని మార్చాలి. మేము ఇదే చేస్తాం, ఇదే కరెక్టు అని, ఇది తప్పు అని చెప్పే వాళ్ళని ముందు మనం మార్చాలి. థర్డ్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఎట్లా గవర్నమెంట్ని కూడా ఇన్వాల్వ్ చేసి దీన్ని మనం జనాల్లోకి ఇవి చేయించకూడదు, ఇవి తప్పు, వీటి వల్ల కాంప్లెక్స్ ఉంటాయి అని చెప్పాలి అనేది. అండ్ ఆ రోజుల్లో ఇట్లా సోషల్ మీడియా లేదు. సో మోర్ వాజ్ ద డిజిటల్ మీడియా కన్నా కూడా ప్రింట్ మీడియా వాజ్ ద వన్, అండ్ దెన్ టెలివిజన్ కరెక్ట్ వాజ్ ద వన్ వీ షుడ్ గో అహెడ్. సో అలాగా నేను మెడిసిన్, డెఫినెట్లీ మెడిసిన్. 4th class I decided I will be doctor only to know what is happening and how to treat people. And gynecology so that I can make a difference to the woman, because first we have normalized things which are not normal, and we have put ourselves to the last. మనం ఒక ఫ్యామిలీ యూనిట్లో ముందు పెట్టకుండా మనం వెనక్కి పెట్టేసుకున్నాం. అవును. సో దాన్ని మార్చాలంటే కూడా లవ్ యువర్ సెల్ఫ్ అనే దాన్ని మనం ఒక మనిషికి చెప్పగలగాలి అంటే దే షుడ్ బి ఇండిపెండెంట్ ఫిజికలీ, ఇండిపెండెంట్ ఫైనాన్షియల్లీ, ఇండిపెండెంట్ ఇమోషనల్లీ. అది మనం ఆరోగ్యంగా బాగుంటేనే మిగతావన్నీ మనం సాధించగలం. కరెక్ట్. మహిళల ఆరోగ్యం అందుకే దట్ ఈస్ వాట్ వి సెడ్ ఎస్ గైనకాలజీలో చేంజెస్ చేయాలి అని. మీరు నిజంగా మీరు చూపించినంత ప్రభావం మీ రంగంలో చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అండ్ మీరు చేసిన అద్భుతాలు చాలా ఉండుండొచ్చు. మాకు తెలిసిన 80కి పైగా ఫైబ్రాయిడ్స్ తీయించడం, తొలగించడం కాకుండా మోస్ట్ క్రిటికల్ కేస్ దట్ లెఫ్ట్ మార్క్ ఇన్ యువర్ హార్ట్. హ్యాపీ మెమరీ. డెఫినెట్లీ అంటే చాలా ఉంటాయి. ఎస్పెషలీ మనకి హ్యాపీ అంటే ఏమవుతుందంటే మనము ఆబ్స్టెట్రిక్స్లో 2 లైఫ్స్ని లీడ్ చేస్తూ ఉంటాం. అంటే ఒక మదరు, ఒక బేబీ. అండ్ వీ నో మన ఫ్యామిలీ యూనిట్ అంటే చాలా ఎంత ఇంపార్టెన్స్ మనకి ఇండియాలో. ఒక పిల్లలు లేకపోతే ఇన్ఫర్టిలిటీని ఎలా చూస్తారు, టాబులా చూస్తారు. ఆ యువతి గడ్డు బారిపోయిందని, లేదా ఫంక్షన్స్కి పిలవకుండా, దెర్ బి సో మెనీ థింగ్స్ విచ్ ఆర్ అటాచ్ టు ఇట్. సో 8 అబార్షన్స్, 9 అబార్షన్స్ ఇట్లా అయ్యి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ అయిన వాళ్ళకి ఎమర్జెన్సీ రెస్క్యూ సర్క్లాజులు చేయటము. వన్ దిస్ థింగ్ ఈస్ అంబులెన్స్లో అప్పటికప్పుడు నాకు అక్కడ విజయవాడ నుంచి మనకు పేషెంట్స్ని పంపించటము, అండ్ వాటిని మనము లాప్రోస్కోపిక్ అబ్డామినల్ సర్క్లాజ్ చేసి మళ్ళీ 9th month వరకు లాగగలిగి బేబీని బిడ్డని ఇవ్వటము. దెన్ డాక్టర్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మన దగ్గరికి వచ్చి అగైన్ G9 అంటే 9th ప్రెగ్నెన్సీలో మనం ఒక బేబీని ఇవ్వటం, ఇది ఒక ఎక్స్ట్రీమ్. బట్ చాలా ఈ మధ్య మనం ఎక్కువ చూస్తున్న కాంప్లికేటెడ్ కేసెస్ అంటే ఎడినోమైసిస్, ఎండోమెట్రియోసిస్. లోపలన్నీ అతుక్కుపోయి ఆర్గాన్స్ అన్ని పేషెంట్ ఉమెన్ అసలు ఎందుకు బతుకున్నామా అనేసి కడుపు నొప్పితో చచ్చిపోవాలనుకునే వాళ్ళు, విపరీతంగా సఫర్ అయిన వాళ్ళు వేరే హాస్పిటల్స్లో జిప్ టెక్నిక్ ఇలా ఓపెన్ చేసి క్లోజ్ చేసి అమ్మో మేము టచ్ చేయలేమని మా దగ్గర పంపించేసి. సో వెన్ పీపుల్ థింక్ దిస్ ఈస్ ద టెర్షరీ కేర్ and doctors for themselves come to us, plus doctors refer the cases to us, that itself shows that we are doing something right. మనం ఏదో జీవితంలో కరెక్ట్ చేస్తున్నట్టే లెక్క. సో అలాంటి కేసెస్ని ఆ పెయిన్ని మనం రిలీవ్ చేయగలిగినప్పుడు, అసలు ఫస్ట్ టైం ఇన్ సో మెనీ ఇయర్స్ నేను పెయిన్ ఫ్రీగా ఉన్నాను అని ఒక అమ్మాయి చెప్పగలిగినప్పుడు, డూయింగ్ ఎ గుడ్ గ్రేట్ సర్జరీ ఫర్ ఎండోమెట్రియోసిస్ అండ్ ఎడినోమయోసిస్ అండ్ ఫైబ్రాయిడ్స్, ఐ థింక్ దట్ ఈస్ వేర్ నేను ఏ ప్యాషన్తో ఈ ప్రొఫెషన్కి వచ్చానో అది మనం సాధించగలం. అంటే మనకి మెయిన్ ఏంటంటే సొల్యూషన్ ఇవ్వాలి పేషెంట్కి అనేది నా ఇది. పేషెంట్ వచ్చిన ప్రాబ్లం ఒకటి, మనం ఒక ట్రీట్మెంట్ ఇచ్చి ఇంతే అమ్మా, ఇదే భరించాలమ్మా. పాత రోజుల్లో ఎనీథింగ్ చేసే అది మీరు ఆలోచిస్తున్నారు, మీరు సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళండి, పెయిన్ అంటే ఇట్ ఈస్ కామన్, పెరిమెనోపాజల్ ఇది ఇలా నార్మలైజ్ చేయటం అలవాటు అయిపోయింది. అంటే మహిళ అంటే నార్మలైజ్ చేస్తారు. రెండోది మీరు అన్నట్టుగా ఇదంతా నార్మల్ అని పక్కన పెట్టడానికో మరి ఏమిటో మనకు తెలియకపోతే అది మనకు తెలియదు అని డినాయిల్లో ఉండేసి లేదు మేము కరెక్టే, ఈ పెయిన్ మాట్లాడితే ఆవిడ పెయిన్ అని వస్తుంది, సైకాట్రిస్ట్ దగ్గర పంపించండి, ఇలాంటి రోజులు ఉండేవి. అలాంటిది ఇప్పుడు పీపుల్ అండర్స్టూడ్ దేర్ ఈజ్ ఎ పెథాలజీ, దేర్ ఈజ్ ఎండోమెట్రియోసిస్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్ ఫర్ విచ్ షీ ఈస్ హ్యావింగ్ పెయిన్. ఎండోమెట్రియోసిస్కి వచ్చే లక్షణాలు ఏంటి డాక్టర్ మంజులా? ఈ మధ్య మనం ఎందుకు ఎండోమెట్రియోసిస్ గురించి, అందులోనూ ఈ నెల మార్చ్ అనేది ఎండోమెట్రియోసిస్ అవేర్నెస్ మంత్. పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఇది మన మానవులు ఈ మధ్య పెంచుకున్నాం మనం చేసిన తప్పుదాల వల్ల. మనం చేసే పొల్యూషన్, మనం చేసే ఈ ప్లాస్టిక్స్ న్యూట్రలైజేషన్ అండ్ ఎస్పెషలీ శానిటరీ నాప్కిన్స్ నియర్ ద జెనటల్ ఆర్గన్స్తో పెట్టడంలో దాంట్లో ఉన్న మైక్రో ప్లాస్టిక్స్ అబ్జార్బ్ అవడం వల్ల
ఈ పొల్యూషన్లో మనకి డయాక్సిన్స్, థాలేట్స్, బైస్ఫాస్ఫరేట్స్ ఇవన్నీ అబ్జార్బ్ అయిపోతాయి. అయినప్పుడు ఇవేం చేస్తాయంటే ఒక సెల్ని రూపాంతరం చేస్తాయి. సో దీనితో గర్భాశయం లోపల పొర అక్కడ మాత్రమే ఉండకుండా బయటంతా కూడా గ్రో అవుతుంటుంది అబ్డోమెన్ లోపల. సో నెల ఇక్కడ బ్లీడింగ్ అయినప్పుడు అక్కడ కూడా బ్లీడ్ అవుతుంది. సో ఇన్ఫ్లమేటరీ సెల్స్ ఎక్కువ అవుతాయి. ఆ బ్లడ్ బయటకు రావడానికి దారి లేదు, ఈ బ్లడ్ వెళ్ళడానికి దారి ఉంటుంది. సో దెర్ బి సో మెనీ సిమ్టమ్స్. పెయిన్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, పెయిన్, డిస్పెరూనియా, హస్బెండ్ వైఫ్ కలిసేటప్పుడు దే కెనాట్ హ్యావ్ దట్. పెయిన్ ఇస్ దేర్. మోషన్ వెళ్ళేటప్పుడు కూడా పెయిన్, యూరినరీ ట్రాక్ట్ యూరిన్ వెళ్ళేటప్పుడు పెయిన్, ప్రెషర్ సిమ్టమ్స్, పిల్లలు ఇన్ఫర్టిలిటీ, ప్రెగ్నెన్సీ అవ్వకుండా ఉండటము, అసలు లైఫ్ అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ కంప్లీట్లీ గాన్. ఈ పెయిన్ అనేది ఆల్ కన్జ్యూమింగ్ అయిపోవటం వల్ల నిద్ర సరిగా ఉండదు. దిల్ బి విటమిన్ డి డెఫిషియన్సీస్, ఎవ్రీథింగ్ విచ్ వర్సన్స్ ఇన్ ఇట్ అనమాట. సో దీనికి మనకి ఇప్పుడు మోర్ అండ్ మోర్ చాలా డిస్కషన్ జరుగుతుంటాయి డాక్టర్స్ రేట్లో. సో మోర్ గైడ్ లైన్స్ విల్ స్టార్ట్ కమింగ్. ఇప్పుడు మంచి మంచి మెడిసిన్స్ కూడా వచ్చాయి ఇప్పుడు దానికి. ఓకే, వాటికి ఎప్పుడు కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ దే విల్ ఆస్క్ ఇస్ వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్. బట్ డిసీజ్ ఈజ్ మోర్ డేంజరస్. ఇట్ ఈస్ ఎ లోకల్లీ ఇన్వేజివ్ అండ్ వెరీ ప్రోగ్రెస్ అయ్యే డిసీజ్. అందరూ జాగ్రత్త పడాలి, చాలా జాగ్రత్త పడాలి. వచ్చింది అంటే మాత్రం ఇట్ గోస్ వెరీ ఫాస్ట్. సో మెడికల్ మేనేజ్మెంట్, దెన్ ఏ గుడ్ సర్జరీ తర్వాత కూడా మళ్ళీ మెడికల్ మేనేజ్మెంట్ డిపెండ్స్ ఆన్ వాట్ ద పేషెంట్ వాంట్స్. పేషెంట్కి పెయిన్కి ట్రీట్మెంట్ మెయిన్ కావాలా, ఆర్ ఫర్టిలిటీ కూడా చూస్తున్నారా? ఫర్టిలిటీ కావాలి అనగానే వెంటనే గుడ్ సర్జరీ చేసుకుని దాన్ని బట్టి ఫర్టిలిటీ ట్రీట్మెంట్ పంపించేయడం జరుగుతుంది. పోస్ట్ మెనోపాజ్ అయితే ఇది ఉండదు అనుకోవచ్చా? యూజువల్గా ఎక్కువ ఉండదు, బికాస్ హార్మోన్స్ తగ్గుతాయి కాబట్టి. బట్ అలా రూల్ లేదు, బికాస్ లైక్ ఐ సెడ్ దిస్ ఇస్ మెటాప్లాస్టిక్ థియరీ. అంటే ఒక సెల్ రూపాంతరం చెందుతుంది. మెనోపాజ్ అయిన తర్వాత కూడా ఎండోమెట్రియోసిస్ని చూస్తాము, హిస్టెక్టమీ అయిన తర్వాత కూడా ఎండోమెట్రియోసిస్ని చూస్తాము. ఓవరీస్లో ఏమాత్రం కొంచెం హార్మోన్స్ ఎట్లయినా మనకి ఉంటాము, ఓవరీస్ తీసిన వాళ్ళలో కూడా చూస్తాము. సో ఇట్ ఈస్ సంథింగ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. యూజువల్గా పోస్ట్ సర్జరీ ఆర్ మెనోపాజ్ వచ్చిన తర్వాత కూడా ఒక 6 to 9 months మెడికల్ మేనేజ్మెంట్ పెడతాం మనం సఫర్ అయ్యే వాళ్ళకి, సో దట్ ఈ డిసీజ్ని కంప్లీట్గా సప్రెస్ చేయగలగటానికి. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ కళ్ళతో కనిపించిన దాన్ని చేసేస్తాం సర్జరీలో. కళ్ళతో కనిపించకుండా మైక్రోస్కోప్లో ఉండేదాన్ని తగ్గించడానికి మెడికల్ మేనేజ్మెంట్ యూజ్ చేస్తాం. సో మీ కెరియర్లో అయితే ప్రస్తుతం ఇదే మీకు ఈ రోజుల్లో ఈ మధ్య అయితే చాలా అసలు ఎందుకని అంటే బికాస్ అగైన్ మనమే చాలా మానవాళి చేసిన డ్యామేజ్ టు దిస్ ఈకోసిస్టమ్ నోబడీ ఎల్స్ హెస్ డన్. మనం కంఫర్టబుల్గా ఉండటానికి అన్నిటినీ చేసుకున్నాం. పెట్రోల్ కావచ్చు, అన్నీ చేయొచ్చు, దాని నుంచి బయటకు వచ్చేవి కావచ్చు, ఎయిర్లో ఉన్న పొల్యూషన్ కావచ్చు. సో దాట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ సైడ్ ఎఫెక్ట్స్. ఇప్పుడు 90% మనం తినే ఆహార పదార్థాలు, పీల్చే గాలి అన్నీ కూడా ఎక్కడ ఇది స్వచ్ఛమైంది హాయిగా ఉండు అని చెప్పలేకపోతున్నాం. ఎవ్వరం చెప్పలేం, అన్నీ కంటామినేటెడ్. ఈ కంటామినేషన్ మన బాడీ మీద చూపిస్తుంది కదా. అవును, అది ఎన్వైరన్మెంటల్ హజార్డే కాదు. వీఆర్ నాట్ టాకింగ్ ఓన్లీ అబౌట్ ఎన్వైరన్మెంట్ విచ్ వీ డ్యామేజ్డ్, అండ్ ఈచ్ హ్యూమన్ బాడీ ఈజ్ బీయింగ్ డ్యామేజ్డ్ లైక్ దట్. సో ఇప్పుడు 1 in 4 ఈజ్ హ్యావింగ్ క్యాన్సర్ ఇన్ ఇండియా అంటే వీఆర్ ద క్యాపిటల్ ఫర్ క్యాన్సర్, వీఆర్ క్యాపిటల్ ఫర్ డయాబెటీస్, వీఆర్ క్యాపిటల్ ఫర్ హైపర్ లిపిడీమియా. అది గొప్పగా చూసుకోవాల్సిన విషయం కాదు. వీటిని మనం తగ్గించుకోవాలి అంటే అందరూ ఈ ఎకనామికల్ రిఫార్మ్స్ ఒకటే కాకుండా ఎన్వైరన్మెంటల్ రిఫార్మ్స్ గురించి మాట్లాడాలి. అవును, అది చాలా పెద్ద ఆవశ్యకత. ఇప్పుడు రియలైజ్ అవ్వట్లా. మనం ఎప్పుడు కూడా మన జీడిపి, మన ఎకనామికల్ రిఫార్మ్స్ కానీ మనం బతుకుండాలి కదా, హెల్దీగా ఉండాలి కదా అవన్నీ ఆనందించడానికి. సో దానికోసం మనం ఏం చేయగలగాలి అనేది ఇంపార్టెంట్. కౌచ్ పొటాటోస్ అయిపోతున్నాం అందరం. కూర్చుని టీవీ చూడటం, స్విగ్గీలో ఆర్డర్ ఇవ్వటం, ఎవరం నోబడీ వాంట్స్ టు కుక్. అండ్ ఎనీథింగ్ విచ్ కమ్స్ ఫ్రమ్ ద షెల్ఫ్ నుంచి ఏది వచ్చినా దాంట్లో మనకి ప్రిజర్వేటివ్ ఉంటుంది. అది చాలు, ఎవ్రీ ప్రిజర్వేటివ్ విల్ ఎన్నిసార్లు ఇట్స్ అ క్యుములేటివ్ ఎఫెక్ట్. నువ్వు ఇంత తింటే ఏం అవ్వకపోవచ్చు, ఇంత 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 సెకరిన్ స్వీటనర్, దే ఆర్ ఆల్సో క్యాన్సర్జెనిక్. అజినోమోటో కొంచెం ఈజ్ డిఫరెంట్. వీఆర్ టాకింగ్ అబౌట్ ప్రిజర్వేటివ్స్ ఓవర్ లాంగ్ టైమ్. సేమ్ థింగ్ ప్లాస్టిక్స్ ఓవర్ లాంగ్ టైమ్, ఈ లెడ్ ఓవర్ లాంగ్ టైమ్. మూసీ రివర్ మీద ఉన్న మొక్కలు మనం తినడానికి పెంపొందించే వెజిటేబుల్స్ అన్నిట్లోనూ కూడా లెడ్ కంటెంట్ ఎక్కువ అనేసి వచ్చింది. ఆ లెడ్ పాయిజనింగ్, హిమోగ్లోబిన్ విల్ ఫాల్ డౌన్, అన్నీ ఎవ్రీథింగ్. సో ఎనీథింగ్ వి ఈట్, వి బికమ్ వాట్ వి ఈట్, వాట్ వి స్మోక్, వి ఇన్హేల్, వాట్ ఎవర్ వి డూ, వాట్ వి వేర్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు ఎఫెక్ట్ అస్. మరి ఇవాళ రోజుల్లో డాక్టర్ మంజులాన గాని మీ అపారమైన అనుభవంతో మనం 100 ఏళ్ళు బతకాలంటే శాశ్వతం
అంటే కలకాలం మన ఆర్గన్స్, ముఖ్యంగా మీరు హ్యాండిల్ చేసే వ్యవస్థ ఏదైతే ఉందో గర్భాశయ వ్యవస్థ, దాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఏమిటి మార్గం? ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు మనం అందరం లాంజివిటీ గురించి ఆలోచిస్తున్నాం. యాంటీ ఏజింగ్, లాంజివిటీ, ఎక్కువ సంవత్సరాలు బతకాలి, బట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బతకాలి. ఏజ్తో వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం 70+ అనుకున్నాం, ఇప్పుడు ఇందాక అన్నాం చాలా వాటిని మనం నార్మలైజ్ చేసేస్తున్నాం అనేసి. దాంట్లో నార్మలైజ్ చేసేది ఏంటి అంటే ఆఫ్టర్ మెనోపాజ్ సెక్షువల్ లైఫ్ అక్కర్లేదు, ఆఫ్టర్ మెనోపాజ్ డ్రైనెస్ ఇస్ నామ్, ఆఫ్టర్ మెనోపాజ్ అక్కడ బర్నింగ్ సెన్సేషన్ వెజనల్ ఏరియాలో నామ్, ఆఫ్టర్ మెనోపాజ్ యూరినరీ ఇన్కాంటినెన్స్ ఈజ్ ఎ నామ్, ఆఫ్టర్ మెనోపాజ్ మూడ్ స్వింగ్స్ ఈజ్ ఎ నామ్. అన్నిటిని నార్మల్ చేసేస్తున్నాం. సో వాటిని మనం బ్రేక్ చేయగలగాలి. మనం 1/3 ఆఫ్ ద లైఫ్ మనము ఆ మెనోపాజ్లో బతకాలి అనుకుంటే దానిని మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఇంప్రూవ్ చేయాలి? సో మొహాన్ని మనం యంగ్గా కనిపించడానికి మనం లేజర్స్, ఫిల్లర్స్, ఇవి అన్నీ ఇప్పుడు కాస్మెటాలజీ చేస్తున్నట్టే ఇప్పుడు మనం ఇంకొక ఫీల్డ్ ఇన్ గైనకాలజీస్ విచ్ ఈస్ ఇంప్రూవింగ్ నౌ ఈస్ కాస్మెటిక్ అండ్ ఈస్థెటిక్ గైనకాలజీ. అది యంగ్స్టర్స్కే కాకుండా మెనోపాజ్ తర్వాత చేసి దాన్ని ఫంక్షనల్ గైనకాలజీ అంటాం. అంటే అది ఫంక్షన్ చేయడానికి, అంటే ఇన్కాంటినెన్స్ మొదలుకొని అనేక రీజనరేటివ్ మెడిసిన్ ఈస్ గోయింగ్ ఇన్ ఎ లాంగ్ వే వేర్ వి పుట్ దేర్ పిఆర్పి, ఎక్సోజోమ్స్, అండ్ అక్కడ మనకి బొటాక్స్ టు హ్యావ్ ద అక్కడ మసిల్స్ని టైట్ అయిపోతే ఫర్ ద సెక్షువల్ ప్రాబ్లమ్స్, ప్లస్ లేజర్స్, లెస్ తర్మీవా అని మనం ఆర్ఎఫ్ ట్రీట్మెంట్లు, ఈ ట్రీట్మెంట్స్ అన్నీ వచ్చేసాయి. అక్కడున్న ఆర్గన్స్ని హెల్దీగా ఉంచడానికి మనకు 3 థింగ్స్ కావాలి. అక్కడున్న మసిల్స్ బాగా స్ట్రెంత్గా ఉండాలి. ఎందుకంటే ఏజ్ వచ్చిన తర్వాత ఈస్ట్రోజన్ తగ్గినప్పుడు అక్కడున్న మసిల్స్ వీక్ అయిపోయి అన్ని ఆర్గన్స్ కిందకి జారటము ఆర్ ఫంక్షన్ సరిగ్గా చేయకపోవడం జరుగుతుంది. సో మనం జిమ్కి వెళ్ళి మసిల్స్ని ఇక్కడ బిల్డ్ చేయడం కాకుండా అక్కడ మసిల్స్ని బిల్డ్ చేయగలగాలి. అది ఎంత చేసినా కష్టం. సో ఇప్పుడు మనకి చైర్స్ కొన్ని అవైలబుల్ ఉంటాయి. సో వాటిని కూర్చున్నప్పుడు ఆ మసిల్స్ని ఇంప్రూవ్ చేస్తుంది. అది మెయింటెనెన్స్ ఇయర్కి ఒక్కసారి అలా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. సెకండ్, అక్కడున్న కొలాజన్ని బ్లడ్ సప్లైని ఇంప్రూవ్ చేయాలి అంటే లేజర్ ట్రీట్మెంట్స్ కానీ, పిఆర్పి అండ్ ఎక్సోజోమ్ ట్రీట్మెంట్, స్టెమ్ సెల్ ట్రీట్మెంట్స్ కానీ, అలాగే మనకి ఆర్ఎఫ్ ట్రీట్మెంట్స్ అని వస్తాయి. వాటితో కొలాజిన్ని బ్లడ్ సప్లైని ఇంప్రూవ్ చేయాలి. ఇది అందరికీ మంచిది. చాలా ఇది రొటీన్, ఇవన్నీ ప్రివెంటివ్. ఎవ్రీబడి థింక్స్ అంటే ఇది కేవలం డబ్బున్న వారికి మాత్రమే అనుకుంటారు. ఇది ప్రివెంటివ్. ఎందుకు ప్రివెంటివ్ అంటే రికరెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేస్తాయి. మోస్ట్ మెనోపాజ్తో వచ్చిన తర్వాత రికరెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేసినప్పుడు కిడ్నీని మనం సేవ్ చేస్తున్నాం. ఒక మగవాడిలో డయాబెటీస్ ఈజ్ ద రీజన్ ఫర్ కిడ్నీ ఫెయిల్యూర్. ఒక ఉమెన్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఈజ్ ద రీజన్ ఫర్ కిడ్నీ ఫెయిల్యూర్ అండ్ ద నీడ్ ఫర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. సో అంత పెద్ద వ్యాధిని మనము వీటితో చిన్న చిన్న స్టెప్స్తో మనం నివారించవచ్చు. సో అది ఒకటి, అదొక ఆస్పెక్ట్ ఆఫ్ ద మెనోపాజ్తో వచ్చే ఆస్పెక్ట్స్లో మనకి ఫస్ట్ వెజైనల్ డ్రైనెస్, సెకండ్ వన్ ఈజ్ ఈ హాట్ ఫ్లషెస్. ఈ హాట్ ఫ్లషెస్లో మనకి ఏంటంటే ఓకే కాటన్ బట్టలు వేసుకోండి, కాటన్ ఇది వేసుకోండి, చల్ల నీళ్ళతో స్నానం చేయండి, ఇవన్నీ ఒక ఎత్తు. బట్ వాసోమోటార్ సిమ్టమ్స్ తగ్గడానికి కొన్ని మందులు ఉంటాయి, కంగారు పడకుండా మందులు వేసుకోవాలి. అవి కొన్ని రోజుల్లో అవి తగ్గుతాయి. ప్లస్ కాల్షియం, వైటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. స్మోకింగ్, కెఫీన్ అలవాటు ఉన్న వాళ్ళని వాటిని తగ్గించాలి. మెగ్నీషియం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద మసిల్ ఇన్ దట్ ఏజ్ గ్రూప్. దెన్ వాట్ ఈజ్ అగైన్ ఇంపార్టెంట్ ఈజ్ సైకలాజికల్ థింగ్స్ విచ్ హ్యాపెన్ ఇన్ దట్. ఈస్ట్రోజన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండ్ దానివల్ల అల్జీమర్స్ డిసీజ్ కూడా తక్కువ ఉంటుంది ఉమెన్లో అనేది ఉంటుంది. సో వీ లూజ్ ఈస్ట్రోజన్. వీఆర్ వెరీ లక్కీ టు బీ అ ఉమెన్ బికాస్ వీ హ్యావ్ ఈస్ట్రోజన్ విచ్ మేక్స్ అస్ సుపీరియర్. మన జ్ఞాపశక్తి, మన మల్టీ టాస్కింగ్ చేయగలగటానికి అన్నిటికీ ఈస్ట్రోజన్ ఇంపార్టెంట్. బట్ మెనోపాజ్ తర్వాత అన్నీ పోతున్నాయి. లోన్లీనెస్ వస్తుంది, పిల్లలు వెళ్ళిపోతారు, హస్బెండ్ కూడా తన పని తను చేసుకుంటుంటారు, ఎంటీ నెస్ట్ వస్తుంది. ఎంటీ నెస్ట్లో ఎవరు మాట్లాడలేదు అనే దాంట్లో ఐ థింక్ ద కమ్యూనిటీ షుడ్ హెల్ప్. గర్ల్ ఫ్రెండ్స్ ఒక గ్రూప్ ఉండాలి, అందరూ కలిసి నీకేది హెల్ప్ చేస్తుంది దట్ మైట్ హెల్ప్ యూ అనేది చాలా ఒక డిఫరెంట్ సిస్టమ్ని ఆవిడ తయారు చేసుకోగలగాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఇమోషనల్ స్టెబిలిటీ. దానితో పాటు ట్రబుల్ చేస్తే డినాయల్లో ఉండకుండా వెళ్ళి గైనకాలజిస్ట్ని కానీ సైకియాట్రిస్ట్ని కానీ కలిసి దానికి కావాల్సిన మందులు వాడుకోవాలి. ఓకే, దెన్ మనకి చెప్పాను యూరినరీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ మనకి ఇమ్మీడియట్గా వచ్చే ప్రాబ్లమ్స్. లాంగ్ టర్మ్లో మనకి మెనోపాజ్లో వచ్చేది మనం జాగ్రత్త పడాల్సింది బోన్ స్ట్రెంగ్త్, బోన్ గురించి, హార్ట్ గురించి, మనకి బ్రెయిన్లో స్ట్రోక్స్ రాకుండా ఉండటం గురించి, క్యాన్సర్స్ గురించి, వీటిని కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ నార్మల్గా ఉంటేనే మనకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇన్ మెనోపాజ్. 100 ఏళ్ళు సరిగ్గా బతకటం కాదు, సరిగ్గా బతకటం ఇంపార్టెంట్. సో బోన్స్ వీక్ అయిపోతాయి మెనోపాజ్ తర్వాత, ఇలా అనగానే ఇరిగిపోతాయి. ఇరిగిపోయి దానివల్ల మనకు బెడ్ రిడన్ అయ్యి అల్సర్స్ వచ్చి చచ్చిపోతారు. అవును. సో అది కాదు మనకు కావాల్సింది. సో మనకి బోన్ మినరల్ డెన్సిటీ చూసుకుని అది ఎలా ఉందో చూసుకుని దానికి తగ్గట్టుగా అవసరమైన ఇంజెక్షన్స్ కానీ మెడిసిన్స్
మెడిసిన్స్ కానీ వాడాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మనకి లిపిడ్స్ ఎలా ఉన్నాయి, సౌత్ ఇండియన్స్ పర్సనల్లీ పర్టికులర్లీ ఆంధ్ర తమిళనాడులో మనకి ఈ లిపిడ్స్ చాలా అబ్నార్మల్గా ఉంటాయి, ఎపోలైపోప్రోటీన్స్ అవన్నీ. సో వాటికి అవసరమైన మెడిసిన్స్ వాడటము, లైఫ్ స్టైల్ మార్చుకోవటము, డయటరీ హ్యాబిట్స్ మార్చుకోవటం, ఇవన్నీ చేస్తూ ఉంటే మనకి హార్ట్ని కూడా మనం చూసుకుంటూ ఉంటాం. అవసరం అనుకుంటే హెచ్ఆర్టీ. దెన్ బ్రెయిన్ని మనకి వీ కెన్ స్టార్ట్ డూయింగ్ అవర్ ఓన్ బిహేవియరల్ థెరపీ ఫర్ ద బ్రెయిన్. ఒక ఏజ్ తర్వాత బ్రెయిన్ ఫాగ్ ఈజ్ వెరీ కామన్. అండ్ ఒక ఏజ్ తర్వాత పేర్లు మర్చిపోతాం, అయ్యో మర్చిపోతున్నాం అని వరి అవ్వకుండా ఇట్స్ ఓకే. సో అది రాకుండా ఓకే పేరు మర్చిపోయానా, సో లెట్ మీ రిమైండ్ మీ మై సెల్ఫ్ around that event, around that person. Then slowly after some time brain will remember the name. So don't worry about it, but keep doing the brain exercises. Utilize చేయకపోతే every organ will go into disuse atrophy. So brain ని కూడా యూస్ చేయాలి మనం, అది చాలా ఇంపార్టెంట్. సో 100 ఏళ్ళు ఆరోగ్యంగా బతకడానికి ఇవి మనం అంటే సెల్ఫ్ కేర్ అండ్ మనం కొత్త రంగాల్లో వస్తున్న విప్లవాలను తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్, అప్లై చేసుకోవడం. వాళ్ళు క్యాన్సర్స్ మాట్లాడడం మనం అవి అవాయిడ్ చేయాలంటే మనం యాన్యువల్ హెల్త్ చెకప్స్ని మర్చిపోకూడదు. తప్పకుండా ఎవ్రీ ఇయర్ మనము ఎప్పుడు, నాకు నిన్ననే ఒక పేషెంట్ వచ్చింది, లాస్ట్ ఇయర్ చేశాను మేడం షుగర్స్, నాకు మేరకు డయాబెటీస్ అయ్యే అంది. సరే అమ్మా క్యాండిడియాసిస్ వచ్చిందంటే మనం యూజువల్గా మనం డయాబెటీస్ని చూస్తాం, వెళ్ళి చేయించుకున్నామంటే 362 ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, కైసాయా మేడం కబాయా మేడం అంటది, లాస్ట్ ఇయర్ నార్మల్ కదా అంటది. సో ఎనీ డిసీజ్ కెన్ కమ్ ఎనీ టైమ్. సో మనం నెగ్లెక్ట్ చేయకుండా రెగ్యులర్గా చెకప్స్ చేసుకుంటూ ఉండాలి, డాప్లర్స్ చేయాలి, స్కానింగ్ చేయాలి, ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి అడుగుతాను డాక్టర్ మంజులా అనగాని గారు. ఇది అ వెరీ పాపులర్ ప్రోడక్ట్, ఎమర్జెన్సీ ప్రెగ్నెన్సీ కాంట్రాసెప్షన్ అని చెప్పచ్చేమో దీన్ని. ఎస్. దీని వాడకంలో వస్తున్న ఇబ్బందులు ఏమిటి, దీన్ని ఎలా మిస్యూజ్ చేస్తున్నారు, దీనివల్ల వచ్చే అనర్థాలు? ఫస్ట్ థింగ్ ఇస్ ఓవర్ ద కౌంటర్ అమ్మటం అనేది పెద్ద మిస్యూస్. ఓవర్ ద కౌంటర్ అమ్మటం అనేది పెద్ద మిస్యూస్. ఎందుకని అంటే దీనివల్ల ఉండే సైడ్ ఎఫెక్ట్స్ దానికుంటే, మీరు నువ్వు అన్నట్టుగా ఇది ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్ అంటాం. ఇస్ బేసికలీ ఇట్ ఈస్ ద ఇంటర్జెస్టివ్ అంటాం, అంటే ఫర్టిలైజేషన్ అయిపోయాక కూర్చోకుండా ఉండటానికి గురించి యూజ్ చేసే మెడిసిన్స్. ఇది ఒక్క మాత్రలో ఈ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఏవైతే హైడోస్ పిల్స్ ఉంటాయో ఒక 4 మాత్రల్ని కలిపి ఒక మాత్ర చేస్తే వచ్చేంత పిల్ ఇది ఒక పిల్, అంటే హై పవర్డ్, సో దట్ ఇట్ విల్ స్టాప్ ద స్పర్మ్ ఫర్ మోటిలిటీ ప్రాపర్గా అవ్వకుండా, ఎగ్ సరిగా మూవ్ అవ్వకుండా, ప్రెగ్నెన్సీ అది ఫెర్టిలైజేషన్ అయినా కూడా అది వెళ్ళి కూర్చోనీయకుండా ఇది ఫంక్షనల్గా ఎఫెక్ట్ చేయడానికి అనమాట. సో ఒక్కొక్కసారి మరి లేట్గా తీసుకున్న ఇది ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ రావచ్చు, అంటే సరైన ప్లేస్లో కూర్చోకుండా అబ్నార్మల్ ప్లేస్లో కూర్చోవచ్చు. ఫస్ట్ థింగ్ ఈజ్ ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ స్టార్ట్ చేసేయచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేయొచ్చు, బికాస్ దిస్ ఇస్ హార్మోనల్ పిల్. హార్మోన్స్ అనేది నేను అక్కడే పనిచేస్తాను అనదు, అన్ని చోట్ల పనిచేస్తుంది. సో ఇది వెనక్కి వెళ్ళి మనకి బ్రెయిన్లో ఎఫెక్ట్ చేస్తుంది. సో హెచ్పిఓ యాక్సెస్ని ఇది చేస్తుంది. సో దానితో ఒక్కొక్కసారి ఎవరికైతే ఈ హార్మోన్స్తో బ్లడ్ క్లాటింగ్ ఉండే లక్షణాలు ఉంటాయో, విచ్ దే డోంట్ నో దే హ్యావ్, బ్లడ్ క్లాట్ అయిపోయి బ్రెయిన్లో కానీ చేతిలో కానీ ఎక్కడైనా బ్లడ్ క్లాట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దానితో మరి బ్లడ్ థిన్నెస్ వాడి ఒక్కోసారి పారాలిసిస్ వచ్చి ఒక్కోసారి హ్యాండ్ తీయాల్సిన అవసరం, ఇలాంటివన్నీ కూడా ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ దే హ్యావ్ టు నో ఇస్ డాక్టర్స్ పర్యవేక్షణలోనో మరి దట్ హ్యాస్ టు బి ఎమర్జెన్సీ, అంటే అన్మ్యారీడ్ గర్ల్స్ కానీ అట్లాంటి వాటికి దిస్ కెన్ నాట్ బి అండ్ షుడ్ నాట్ బి యూజ్డ్ యాజ్ రెగ్యులర్ కాంట్రాసెప్షన్. దీనిలో 1/4 లోయెస్ట్ డోస్ ఉన్న పిల్స్ అవైలబుల్ ఉన్నప్పుడు ఎవ్రీ డే కొంచెం ఇందాకే మనం మాట్లాడడం, కొంచెం వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ. ఇంత మనం ఇంట్లో వేసుకోవటం వల్ల ఉండేవి ఇట్స్ డోస్ డిపెండెంట్ సైడ్ ఎఫెక్ట్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు సీ అనమాట. సో అది టైం పాస్ లాగా, చాక్లెట్స్ లాగా నోట్లో ఇలా పాప్ చేసుకునే పిల్ అబ్సల్యూట్లీ కాదు. లైఫ్ అండ్ డెత్ మనం పెట్టుకుంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ వర్త్ ఇట్ అనుకున్నప్పుడు మాత్రమే డాక్టర్స్ పర్యవేక్షణలో, డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్తో మాత్రమే అమ్మాల్సిన పిల్. ఇది ఐపీఎల్ గురించి మాట్లాడుతున్నాం, చాలా జాగ్రత్త పడి వాడాలని చెప్పి మరీ చెప్తున్నారు డాక్టర్ మంజులా అనగాని గారు. సో దీని వాడకంలో చాలామంది టీనేజ్ ప్రెగ్నెన్సీస్ కూడా అవాయిడ్ చేయడానికి ఇప్పుడు బాగా యాక్టివ్ అయిపోయింది జనరేషన్, కాబట్టి చాలా మంది కానీ ఎంత యాక్టివ్ ఉన్నా ఇప్పుడు సోషల్ మీడియా అన్ని చూస్తున్నారు కదా, అప్పుడు అర్థం చేసుకోవాల్సింది అంటే there are 2 things which are important in the teenagers and all. One, protecting themselves against pregnancy, agreed. Second, protecting themselves against infections. Both are important. Now when you use to barrier contraceptive like condoms and all, నీకు ఇన్ఫెక్షన్స్ తగ్గుతుంది కానీ ప్రెగ్నెన్సీ రేట్ తగ్గించడంలో ఇట్ ఫెయిల్ అవుతే 20% ఫెయిల్యూర్ రేట్ ఉంటుంది. అంటే కాండమ్స్ వాడినా కూడా ఫెయిల్యూర్ రేట్ ఈస్ 20%. సో అండ్ యు ఆర్ ద వన్ హూ డోంట్ వాంట్ టు బికమ్ ప్రెగ్నెంట్, నాట్ దట్ బాయ్. సో అబార్షన్ అయితే నీకు అవుతుంది, అండ్ అబార్షన్తో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అండ్ కాంప్లికేషన్స్ ఆర్ రియల్, రైట్? అది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రెగ్నెన్సీ రాకుండా కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడుకుని ఇన్ఫెక్షన్స్ రాకుండా కాండమ్స్. సో డ్యువల్ మెథడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్లస్ ద వ్యాక్సిన్ నాట్ టు గెట్ ద
హెచ్పివి ఇన్ఫెక్షన్. డాక్టర్ మంజుల అనగాని గారు అంటే ఒక లైవ్ వైర్లా ఉంటారు. ఇలా ఒక కంట్రీలో ప్రత్యక్షం అవుతారు, నెక్స్ట్ డే ఇంకో చోట ఒక కాన్ఫరెన్స్లో ఉంటారు, ఇక్కడ సర్జరీలు చేస్తారు, అక్కడ డెలివరీలు చేస్తారు. ఎడాపెడా ఇంత ఫాస్ట్గా అవుతున్న మీ లైఫ్లో మీరు ఇంత హ్యాపీ హెల్దీ బ్యాలెన్స్ని మెయింటైన్ చేశారంటే మీ కేర్ ఎలా తీసుకున్నారు మీరు? నా కేర్ కన్నా ఐ థింక్ ద టీమ్ ఎఫర్ట్. నాకు ఐఎమ్ వెరీ లక్కీ దట్ ఆల్వేస్ ఐ హ్యాడ్ ఎ ఫెంటాస్టిక్ టీమ్ టు సపోర్ట్ మీ బోత్ అట్ హోమ్ అండ్ అట్ వర్క్. So I think when you have a good team and you know you have to delegate and the people do it properly, సగం మనకి మెంటల్ టెన్షన్ ఉండదు. పేషెంట్ సేఫ్టీ ఒక ప్రొఫెషన్లో రెండు ఉంటాయి మెయిన్. మనము హ్యాపీగా ఉండాలంటే మా ప్రొఫెషన్లో సేఫ్టీ ఆఫ్ ద పేషెంట్, కంఫర్ట్ ఆఫ్ ద సర్జన్, ఈ రెండు రూల్స్ ఉంటాయి. నాకు ఎప్పుడు కంఫర్టబుల్ ఉంటుంది పేషెంట్ సేఫ్ ఉన్నప్పుడు. పేషెంట్ సేఫ్ ఎప్పుడు ఉంటుంది? వెన్ ఐ కెన్ ట్రస్ట్ మై టీమ్ దట్ దే ఆర్ టేకింగ్ కేర్ అండ్ వాళ్ళు నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అమ్మయ్యా పేషెంట్ బాగుంది. సో మనం లేకపోయినా వీడియో కాలింగ్లో పేషెంట్తో మాట్లాడి ఆ కాన్ఫిడెన్స్ని, ట్రస్ట్ని మనం బిల్డ్ చేసిన దాన్ని మెయింటైన్ చేసుకుంటూ బాగుంది అంటే దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సో ఇమోషనల్లీ ఐఎమ్ వెరీ సెక్యూర్ బికాస్ ఆఫ్ ద టీమ్ ఎఫర్ట్. ఫిజికల్లీ అంటారా, ఎవ్రీబడి విల్ హ్యావ్ దేర్ ఓన్ హెల్త్ ఇష్యూస్ విచ్ దే హ్యావ్ టు మెయింటైన్. బట్ ఎవరి పని వాళ్ళని చేయనియాలి. అండ్ ఎవ్రీబడి డ్రీమ్స్ అండ్ వీ షుడ్ నాట్ అలౌ అవర్ ఇల్ హెల్త్ టు కమ్ ఇన్ ద వే ఆఫ్ అవర్ డ్రీమ్స్. అది గుర్తుపెట్టుకోవాలి. సో మన ప్రాబ్లమ్స్ని, హెల్త్ ప్రాబ్లమ్స్ని సరైన డాక్టర్స్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ ట్రీట్మెంట్లో వదిలేసి మన పని చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. సో నా విషయంలో, హెల్త్ విషయంలో సేమ్ థింగ్. ఐ అలౌ మై టీమ్ ఆఫ్ డాక్టర్స్ టు టేక్ కేర్ ఆఫ్ మీ అండ్ ఐ డూ మై వర్క్. సో దెన్ వెన్ ఇట్ కమ్స్ టు పర్సనల్ లైఫ్ ఐ ఫీల్ దట్ మనం ఇట్లా రెండు ఆపోజిట్లో పెట్టుకుని బ్యాలెన్స్ అవుతుందా అని చూసుకుంటే కుదరదు. సో ఈ రోజు నాకు ఫ్యామిలీ ప్రయారిటీయా, ఈ రోజు నా వర్క్ ప్రయారిటీయా, ఎవ్రీథింగ్ షుడ్ బి told transparency and told everything, and I don't work after 5 o'clock. So morning to evening pani chesi, evening we stay. So everybody knows where I am at what time and what is my priority. So it's transparency and giving equal importance to everything, and every day it's a dynamic relationship. మీరు చాలా ఛాలెంజెస్ని కూడా చాలా గ్రేస్ఫుల్గా హ్యాండిల్ చేశారు ఇన్ యువర్ ఓన్ హెల్త్. Yes. So it actually moves all of us. That is again because of the support systems. I have great friends, great family, great mentors, great patients. My patients understand me so well and they trust me so much. They will just say, we trust you, you do whatever is the best for us. Our trust రావడం అనేది God's again. ఎప్పుడు యూ నెవర్ లాస్ట్ ఫెయిత్ ఆర్ హోప్. దేర్ వర్ డేస్ వెన్ యూ కుడెంట్ మూవ్ అండ్ గెట్ అవుట్ ఆఫ్ బెడ్. అంటే మీరు మంచం మీద పడుకుని లేవలేని పరిస్థితులు ఉన్న రోజులు కూడా ఉన్నాయి, వెంటిలేటర్ మీద ఉన్న డేస్లు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా మీరు ఇంత నేను చేశాను, నేను వైద్య రంగంలో ఉండి నాకు వచ్చింది అనే ఒక బిట్రేయల్ ఫీల్ అవ్వలేదు? నో బిట్రేయల్, because I'm in medicine. I think God made me choose this. Because of I'm in medicine, I could survive till here and I could actually get up with so many solutions for my own problem and so many patients. You know, when a doctor becomes a patient, they know the value of being a sick person. So then we'll see, then you know pain ain't all consuming. So we do not take any complaint which patient gives us, ila light ga tiskom. Then we know so much about the psychology of the patient. Then we know that దీన్ని కరెక్ట్ యాంగిల్లో చూస్తే we could get the solutions. So because I'm a doctor, I could come up with so many solutions from doctors all over the world. Again, with the contacts, I could go anywhere and get treatment done for me. And I think, again, that is, again, I'm lucky to be in this field. We're all blessed. మీరు ఎవరికి చెప్పినా, పామరులకు చెప్పినా, అంటే కామన్ పీపుల్కి, అటు సెలబ్రిటీస్కి చెప్పినా, వన్ అండ్ ఓన్లీ నేమ్ ఎవరు అంటే మై డాక్టర్ ఎవరు అంటే అందరూ గర్వంగా చెప్పుకుంటారు, మై డాక్టర్ ఈజ్ డాక్టర్ మంజుల అనగాని అని. అండ్ ఆ సామాన్యుల్లో నేను కూడా ఉన్నాను. సామాన్యులు అంటే ఎట్లా? యూ హ్యావ్ టేకెన్ సచ్ గుడ్ కేర్. నేను మీతో జర్నీ చేసిన సందర్భాలన్నీ నాకు తెలుసు. ఐఎమ్ సో డీప్లీ గ్రేట్ఫుల్ టు యూ ఫర్ ద కేర్ యూ హ్యావ్ టేకెన్. మీరు మెసేజ్ పెట్టిన 1 second లోపల రియాక్ట్ అవుతారు, రెస్పాండ్ అయ్యి చెప్తారు. అది కూడా మీ మెసేజ్ ఇంత ఫాస్ట్గా ఎలా వస్తుందో అర్థం కాదు. టప్ 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 when you become a patient, you know the value of that sickness. హెల్దీగా ఉండే ఇండియా, ప్రసవాలు సహజంగా జరిగేవి. అలాంటి పరిస్థితి నుంచి మనం ఇప్పుడు అన్హెల్దీ ఇండియాగా మారిపోయాం. అన్ఫార్చునేట్లీ అది వాస్తవం. లెట్స్ నాట్ డినై ఇట్. సో దీనికి ఏమిటి పరిష్కారం? ఎవరి సెల్ఫ్ కేర్ లెవెల్లో అఫ్కోర్స్ టెస్ట్ చేయించుకోవడం, లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ అందిపుచ్చుకోవడం కాకుండా లైఫ్ స్టైల్, ఫుడ్, వీటి విషయంలో ఏం జాగ్రత్తలు తీసుకోవచ్చు? ఫస్ట్ థింగ్ అవేర్నెస్. అది ఇప్పుడు కొంచెం చాలానే పీపుల్ వాంట్ టు నో, దే ఆర్ అండర్స్టాండింగ్.
maybe sometimes we should give credit to COVID. That time people understood the value of oxygen, having a clean air. So when they understood that, now first we spoke about stress levels. ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఫైనాన్షియల్ దీంట్లో ప్లస్ ద స్ట్రెసెస్ ఆఫ్ ద లైఫ్, మనకి స్ట్రెస్ని తగ్గించుకోవాలి. స్ట్రెస్ని తగ్గించుకోవడం అంటే ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ థింగ్. Listening to music can be there, gossiping to people can be there, going out with people can be there, dancing can be de-stressing, meditation can be de-stressing. You choose your de-stressor. But it need not be something like alcohol, smoking or drugs. So addictions should come down because they are all, anything you take, sugar is also new poison because if you anything in moderation. So first is de-stressing, second is addictions, you have to come down. Third is eating what you eat. Moderation, whatever you eat, you might like, you want to take a sweet, take it in moderation, don't do anything. Get your health checkups done and so that you can do it. So decrease your carbohydrates, increase your protein. That is the most important thing. Avoid gluten because most of us are developing autoimmune diseases with the sensitivity. Allergies have increased because of the pollution and all. And the fourth and important thing is exercises. If we don't, like kurchunde cheppan indake, disuse atrophy. You have to move. Keep your muscles in activity, improve your circulation and see that your muscle reacts so that it needs to generate. మనము మేము ఆబ్స్టెట్రిషియన్ భాషలో పిల్లలకి నువ్వు పాలు ఇస్తూ ఉండమ్మా బ్రెయిన్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. ఇఫ్ యూ డోంట్ గివ్ ఇట్ విల్ స్టాప్. సో యూ వర్క్, యువర్ మసిల్ విల్ స్టార్ట్ being active and starts doing what it is necessary for you. So all these four things are equally important. Doing less destruction to the environment, అది చాలా పొల్యూషన్ని తగ్గించుకోవటం, అలాంటి పొల్యూషన్లో ఉండేదాన్ని ఏం చేయకుండా అడిక్షన్స్ని తగ్గించటము అండ్ డీస్ట్రెస్సింగ్ చేసుకోవటము, డైటరీలో మనం జాగ్రత్తలు పట్టము, ఎక్సర్సైజెస్, ఇవన్నీ చేస్తేనే ఒక ఫిస్ట్ అవుతుంది. దెన్ ఓన్లీ వి ఆల్ విల్ బి స్ట్రాంగర్. చాలా అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు డాక్టర్ మంజుల అనగాని. మీ పాజిటివిటీ అందరినీ అప్లిఫ్ట్ చేస్తుంది ఎలాంటి పరిస్థితిలో ఉన్నా. తప్పకుండా ఐ థింక్ మీరు అనుమతిస్తే డెఫినెట్లీ ఫ్రమ్ టైమ్ టు టైమ్ సుమన్ టీవీ తరఫున మేము వచ్చి మిమ్మల్ని పలకరిస్తాం, కొత్త విషయాలు తెలుసుకుంటాం. ఇట్స్ ఆల్వేస్ ఎ ప్లెజర్ టు బి ఎ పార్ట్ ఆఫ్ యువర్ షోస్. థ్యాంక్ యూ సో మచ్.